హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024 రిజల్ట్స్ రిలీజ్ చేశారు. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడున్న మెయిన్ డౌట్ ఏంటంటే, నాకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తే ఏ సీట్ రావచ్చు, ఏ కాలేజీలో రావచ్చు, సిఎస్సి సీట్ వస్తుందా, ఈసీఈ కానీ సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుందా. సో వీటన్నిటికీ ఎలా చెక్ చేసుకోవాలన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదు కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మీకు వచ్చిన ర్యాంక్కి మెయిన్గా ఏ కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ రౌండ్లో సీట్ రావాలంటే ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే సెకండ్ రౌండ్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది, లాస్ట్ రౌండ్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనేది ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను. సో పీడిఎఫ్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మెయిన్గా మీకు కాలేజ్ వైజ్గా ఇస్తారు. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఏ టు జెడ్ కాలేజ్ అయితే ఉంటాయి. సో మీకు ఏ కాలేజ్ కావాలి లేదా మీ కేటగిరీ ఏది అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ బీసీఏనా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా కంప్లీట్ డేటా అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి కూడా ఉంది డేటా. అలాగే కాలేజీకి సంబంధించి ట్యూషన్ ఫీజు ఎంత ఉందనేది కూడా డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా చూసుకోండి. సో మీకు ఏ బ్రాంచ్ కావాలనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ కాలేజెస్కి సంబంధించి డాటా అనేది నోట్ చేసుకోండి. సో సపోజ్ ఇప్పుడు మీరు ఒక కాలేజ్ చూసారు, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, మీకు ఓసీ కేటగిరీ, మీకు ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, 32,000 వరకు కట్ ఆఫ్ అయింది. సో అంటే మీ ర్యాంక్ అనేది 32,000 లోపు ఉంటే ఈ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే బీసీఏ అయింది అనుకోండి, మీకు 69,000 ర్యాంక్ లోపు ఉంటే లేదా 69,000 70,000 వరకు ఉంటే ఆ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించి కట్ ఆఫ్. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది కూడా చూసుకోండి. ఫైనల్ ఫేజ్లో ఈ 69 కంటే ఎక్కువ కట్ ఆఫ్ అవుతుంది, అంటే 70,000 72 73 ఇట్లా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండొచ్చు. సో చెక్ చేసుకోండి, మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ పీడిఎఫ్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మెంటర్షిప్ కావాలనుకున్నా లేదా జనరల్ డౌట్స్ అడగాలనుకున్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.